కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకొని టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధ్వంసకాండకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది కార్యకర్తలను తీసుకెళ్లి బుల్డోజర్ సహాయంతో బిల్డింగ్ నిర్మాణాన్ని దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో పాటు టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. కూల్చివేతను అడ్డుకున్న పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని వందల మంది కార్యకర్తలను తీసుకెళ్లి బుల్డోజర్ సహాయంతో నిర్మాణాన్ని అంతా కూడా దగ్గరుండి కూల్చివేయించినట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకు కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎప్పుడు జరగనటువంటి ఒక దుశ్చర్య ఇటీవలే శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కొలికపూడి శ్రీనివాసులు తెగబడ్డారన్నది తిరువూరు మొత్తమే కాకుండా కృష్ణా జిల్లా అంతా కూడా ఇదొక తీవ్ర చర్చనీయాంశం అయింది. రాజకీయ కక్ష సాధింపులలో ఇది ఒక పరాకాష్ఠకి చేరినటువంటి సంఘటనగా మనం భావించవచ్చు. ఏదైతే తిరువూరుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్వయంగా వాస్తవానికి ఏదైనా ఒక భవనానికి సంబంధించి అక్రమ నిర్మాణాలున్నా లేకపోతే అనుమతులు ఒకవేళ లేనటువంటి భవనాలైతే ఆ భవనాలకు సంబంధించి చర్యలు ఏమైనా తీసుకోవాలనుకుంటే అధికారులు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల పైన భవన యజమానులు సమాధానం ఇచ్చిన తర్వాత దానిపైన ఏదైనా ఒక చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొలికపూడి శ్రీనివాసులు స్వయంగా తన ఒక జేసీబీని తీసుకెళ్లి వందల మంది తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ భర్త కలిసిన ఎంపీపీకి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని కూల్చేయాలని డిమాండ్ చేయడమే కాదు, జేసీబీతో తీసుకెళ్లి కొంత భాగాన్ని కూల్చేయించారు. ఇది ఏదో అధికారులు చేసింది కాదు, లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించి కోర్టు ఆదేశాలతో జరిగింది కాదు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందినటువంటి చెన్నారావు భవనాన్ని కూల్చేయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వందల మంది కార్యకర్తలను తీసుకెళ్లారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి ఎలా వాహనం ఎక్కి కారు ఎక్కి ఆ బిల్డింగ్ ని కూల్చండంటూ తను హావభావాలు అక్కడ హల్చల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకి ఇలాంటి గతి పడుతుందన్న ఒక సందేశం ఇవ్వాలన్న ఒక దురుద్దేశంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పూర్తిగా ఆ పోలీసులు వాస్తవానికి ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం కాబట్టి ఇటువంటి చర్యలు చేయడం సమంజసం కాదు కాబట్టి. కానీ ఎమ్మెల్యే ఇది మా అధికార పార్టీ మేము ఏం చేసినా చెల్లుతుందన్నటువంటి ధోరణిలో చెన్నారావు బిల్డింగ్ ని బుల్డోజర్ తో సహా వెళ్ళినటువంటి కొలికపూడి శ్రీనివాస్ కార్యకర్తలు తీసుకెళ్లి కొంత భాగాన్ని కూడా కూల్ చేయించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా నెట్టేసి దగ్గరుండి స్వయంగా ఎమ్మెల్యేని ఈ బిల్డింగ్ ని కొట్టించడం అన్నది అక్కడ మనం చూడొచ్చు. ఆ దృశ్యాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెన్నారావుకి సంబంధించినటువంటి భవనాన్ని మేము కూల్ చేస్తున్నాము అని చెప్పేసి మొదట్లోనే గత కొద్ది రోజులుగా చెప్తూ ఈ రోజు దాన్ని ఒక ఘనకార్యంలాగా స్వయంగా ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూడొచ్చు. వాస్తవానికి
ఒకవేళ ఆ భవనానికి సంబంధించిన అనుమతుల సమస్య ఉన్నా లేకపోతే ఇంకా ఏమైనా సమస్య ఉంటే అధికారులు నోటీసులు ఇవ్వడం, ఒకవేళ ఇవి కొట్టేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే అధికారులు వెళ్లి కొట్టేయించడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు లేరు, యంత్రాంగం లేదు, ప్రభుత్వ వ్యవస్థ ఏమీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ ఒక జేసీబీని కార్యకర్తల్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చెన్నారావు ఆ భవనాన్ని చూడొచ్చు మన దృశ్యాల్లో. స్వయంగా జేసీబీతో కూల్చేసినటువంటి పరిస్థితి. సో రాజకీయంగా ఇటువంటి ఘటన కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. సో ఎమ్మెల్యే కొలుపుపూడి శ్రీనివాస్ వైఖరి పట్ల తీవ్ర విమర్శలు వెళ్లి వస్తూ ఉన్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని ఎట్లా చూడాలి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా వైపు టీడీపీ అధినేత ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని చెప్తున్న సందర్భం ఉన్నప్పటికీ కూడా కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు నేరుగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలే పబ్లిక్ గా రోడ్ల మీదకి వస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అంటూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించిన వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వారి నిర్మాణాలను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు నిదర్శనంగా ప్రత్యక్షంగా మనం చూస్తే కనుక తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు ఎవరైతే వైసీపీ ఎంపీకి భర్త ఉన్నారో చెన్నారావు అతనికి సంబంధించిన నిర్మాణాన్ని కుంచివేసేందుకు ప్రొక్లైన్ తీసుకుని వెళ్ళే పరిస్థితి అందుకు చాలా స్పష్టంగా కనబడుతుంది. భారీగా 12 మంది కార్యకర్తలు తీసుకుని వెళ్ళి ఆ భవనాన్ని కుంచేందుకు వెళ్ళిన పరిస్థితి. సహజంగా ఏదైనా నిర్మాణాలకు అనుమతులు లేకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, అది అధికారికంగా వస్తుంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ నుంచి ఆ భవనానికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొద్ది 2-3 రోజులకి అక్కడ చర్చ నడుస్తున్నప్పటికీ కూడా ఆ భవనానికి ఇంకా నోటీసులు అయితే అధికారుల నుంచి రాలేదు. ఈ క్రమంలో నిన్న ఫేస్బుక్ లో కూడా కొలికపూడి శ్రీనివాస్ చాలా స్పష్టంగా పెట్టారు, రేపు 11 గంటలకి ఖచ్చితంగా ఖమ్మంపాడులో అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తానంటూ కూడా ఆయన ఒక పోస్ట్ పెట్టిన పరిస్థితి. ఆ పోస్ట్ పెట్టిన 24 గంటల్లోనే ఈ రోజు ప్రొక్లైన్తో సహా కార్యకర్తలందరూ కూడా తీసుకుని వెళ్లి ఆ బిల్డింగ్ కొనుగోలుచేందుకు వెళ్ళిన పరిస్థితి. క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు కూడా టీడీపీ శ్రేణులంతా కూడా తోసి పక్కబడేసిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టకేలకు ఏదైతే తను అనుకున్నాడో ఆ బిల్డింగ్ ను కోల్చాలని ఆ కార్యక్రమానికి భాగంగా ఆ ప్రొక్లైన్ తీసుకుని వెళ్ళి బిల్డింగ్ లో కొంత భాగాన్ని కూల్చి ఖచ్చితంగా నేను చేసిన పని చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తాను అనే ఒక సంకేతాన్ని అతని నుంచి ఇచ్చి వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం అవుతుందని మనకు అర్థమవుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధ్వంసకాండకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని కూలగొట్టించారు. 100 మంది కార్యకర్తలను తీసుకెళ్లి బుల్డోజర్ సహాయంతో బిల్డింగ్ నిర్మాణాన్ని దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్తో పాటు టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. కూల్చివేతను అడ్డుకున్న పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. ఆర్టీఓ ఇచ్చిన కాపీ ఏమైనా ఉందండి? నేను వార్డు నెంబర్ కావాలి.